నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్కు మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీల నిరసనలు, ర్యాలీలు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పార్టీలు బంద్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్న కవిత. తెలంగాణలో వైద్య విద్యార్థులకు భారీగా పెరిగిన ప్రభుత్వ పీజీ సీట్లు. 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 102 ఎండీ సీట్లను పెంచుతూ నిర్ణయం. లక్నో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రొడక్షన్ యూనిట్లో క్షిపణుల తయారీ. తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ వైమానిక దాడులో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మృతి. పాక్తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రకటన. వివరాలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో లేవు. కాగా అటు ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ బంద్ కొనసాగుతోంది. అటు స్కూళ్లు కూడా బంద్ పాటిస్తున్నాయి. బీసీ బంద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ బస్ డిపో ఎదుట బీసీ సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. సూర్యాపేట, మిర్యాలగూడ బస్ డిపోల ఎదుట బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష నేతలు ధర్నా చేపట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ చేపట్టారు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, జై బీసీ, జై. బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇచ్చిందని, ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయపరంగా దక్కాల్సిన ఫలాలు అందజేయాలన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించేంత వరకు ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములవ్వాలని తెలిపారు. బీసీలు లేకుంటే ఎమ్మెల్యేలు కాగలుగుతారా? బీసీలు లేకుంటే ఎంపీలు కాగలుగుతారా? బీసీలు కేవలం నీకు ఓట్ల కొరకేనా? ఇచ్చేటటువంటి సీట్లలో మాకు వాటా లేదా? అందుకే ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క బంధుని ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. మాకున్నటువంటి ఆకాంక్ష, బీసీ సంఘాలకు ఉన్నటువంటి ఆలోచనని తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సంపూర్ణ బంధును ప్రకటించినాం. ఇది ఆరంభం మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే ఏకతాటిపై నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే రకమైనటువంటి స్ఫూర్తిని ఈ బీసీ ఉద్యమంలో కొనసాగిద్దామని బంద్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లపై అభ్యంతరం లేనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయం కాదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అన్ని పార్టీలు అంగీకరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. బీసీ బంద్ సంపూర్ణంతో దేశానికి సంకేతం పంపినట్లయిందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కులాలతో, మతాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా
తెలంగాణ మొత్తం పౌర సమాజం ఈ డిమాండ్ను న్యాయబద్ధమని చెప్పి మనసా వాచ నమ్మింది కాబట్టినే సంపూర్ణంగా శాంతియుతంగా బంద్ విజయవంతమవుతుంది. ఈ బంద్ విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న అన్ని వర్గాలకు, రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బంద్ జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. హైదరాబాద్ బర్కత్పుర ఆర్టీసీ బస్ డిపో ఎదుట రాజ్యసభ సభ్యుడు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య బైఠాయించారు. బీసీ బంద్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు పెంచినప్పుడు తమకు బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు, బస్సులు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీతో సహా పలు సంఘాలు బంద్కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో హైదరాబాద్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బంద్లో మంత్రులందరూ పాల్గొంటున్నారని తెలిపారు. తాము అడుగుతున్నది న్యాయమైనది కాబట్టే ప్రజలు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజల కోరిక, న్యాయమైన కోరిక అనేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి అర్థం కావాలి. తద్వారా మేము పాస్ చేసిన చట్టాలని 9వ షెడ్యూల్లో పెట్టి దీన్ని ఒక అఫీషియల్ చట్టంగా మారుస్తే బాగుంటుందని మా కోరిక. 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ చేపట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బంద్కు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్లో నిరసన చేపట్టారు. బీసీలకు వెంటనే న్యాయం చేయాలని నినాదాలు చేశారు. తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్ లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకుని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చింది. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని, అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీసీ బంద్లో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల మీద చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, అసెంబ్లీకి ఉండదు. నీ కోరిక ఉంటుందని నువ్వు తీర్మానం చేయొచ్చు, కానీ అంత మాత్రం చట్టం కాదు. గవర్నర్ గారు ఇక్కడ ఉన్నది రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేసేటోడు తప్ప దానికి అతిక్రమించి పనిచేసేటోడు కాదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మాత్రమే. ఇలా గవర్నర్ గారు తప్పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందంటూ విమర్శలు చేశారు. జీవో చెల్లదని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఉల్టా మీరే ధర్నాలు చేసి మీరే బంధులో పాల్గొనమంటే ఎట్లా నమ్ముతారు? ఇలా ధర్నా చట్టబద్ధత అంటే ఎక్కడ పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో ఎవరు పెట్టాలి? ప్రజల జీవితాలతో చిలగాటం ఆడొద్దు. ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42% రిజర్వేషన్లు వస్తాయని, బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. మాకు జీవోతోటి వద్దు, రాజ్యాంగంలో పొందుపరచండి, 9వ షెడ్యూల్ చేర్చండి, ప్రొటెక్షన్ అని చెప్తున్నాము. దాని మీదనే స్టాండ్ ఉన్నాం. ఇప్పుడు ఏదో జేసీ నాయకులు లేకపోవడం మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాం, దాని మీదనే స్టాండ్ ఉండండి, మధ్యన ఆపే ప్రయత్నం చేయకమని చెప్పడంగా ఈరోజు స్ట్రాంగ్గా ప్రజల మందిని గెలిపోయింది. ఎవరు ఉద్యమాన్ని వదిలిపెట్టినా బీఆర్ఎస్ పార్టీ వదిలే సమస్య లేదు. రాజ్యాంగ సవరణ చేసేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్లో మానవహారం నిర్వహించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో నాయకులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా తమకు 42% రిజర్వేషన్లు కావాలని బీసీ బిడ్డలు నేడు నిరసన తెలుపుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పార్టీలు కూడా వచ్చి ఈ రోజు బంద్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో
ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసింది ఇప్పుడు కాదు, ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు పట్టుబట్టిండ్రు. ఈ తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ బంద్కు బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్ నుంచి రోజు 3,500 బస్సుల రాకపోకలు సాగించేవి. బంద్ నేపథ్యంలో ఒక్క బస్సు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ల ముందు బీసీ సంఘాల నేతల ఆందోళన కొనసాగిస్తున్నారు. బీసీ సంఘాలు ప్రైవేట్ బస్సులు, ప్రైవేటు వాహనాలను కూడా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్లో వరి సాగు చేసిన అన్నదాతలు వరుస వర్షాలతో ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతు బంధు లేదు, ఎవరికీ రుణమాఫీ కాలేదన్నారు. 6 కాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతుంటే వరదకు కొట్టుకుపోతూ రైతన్నలు అరిగోస పడుతున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నేడు నియామక పత్రాలు అందుకోనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 783 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సంబంధిత విభాగాలు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేశాయి. విభాగాల వారీగా ఖాళీల పోస్టుల్లో వారిని నియమించేందుకు ఏర్పాట్లు చేశాయి. నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న అనంతరం ఆయా అభ్యర్థులు ఎంపికైన పోస్టుల్లో చేరనున్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్తగా 102 ఎండీ సీట్లను పెంచుతూ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలలో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 1274 నుంచి 1376కు పెరిగింది. తాజాగా పెరిగిన సీట్లలో హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆసుపత్రి కళాశాలకు అత్యధికంగా 23 సీట్లు కేటాయించారు. కాగా ఆ తర్వాత నల్గొండ వైద్య కళాశాలకు 19, రామగుండం, సూర్యాపేట కళాశాలలకు చెరో 16 సీట్లు లభించాయి. నిజామాబాద్, సిద్దిపేటలో 8 చొప్పున, ఉస్మానియా, నిమ్స్, మహబూబ్ నగర్లలో 4 చొప్పున సీట్లు పెరిగాయి. మొత్తం 16 ఎండీ కోర్సులో ఈ సీట్ల పెంపు జరిగింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్లో 16, పీడియాట్రిక్స్లో 14, అనస్థీషియాలో 12, గైనకాలజీలో 10 సీట్లు పెరిగాయి. ఉస్మానియా ఆసుపత్రిలో కొత్తగా ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 4 సీట్లకు అనుమతి లభించింది. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను, స్థానిక వస్తువులను మాత్రమే వినియోగించాలని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ అన్నారు. కరీంనగర్లో మహిళా డిగ్రీ కళాశాలలో స్వదేశీ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 స్టాళ్లను పరిశీలించారు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వదేశీ జాగరణను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు తప్పనిసరిగా స్వదేశీ వస్తువులను వాడే విధంగా అందరినీ చైతన్యపరచాలని ఉమేష్ కుమార్ సూచించారు. Insightful words that definitely add immense to move forward with
ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులని ఉపయోగించాలి. ఈ మధ్య చూస్తున్నారు, అమెరికా భారతదేశం పైన చాలా ట్యాక్సులు విధించి ఇబ్బంది గురి చేస్తుంది. సో మనమే ఎక్కడి నుండి దిగుమతి చేసుకోకుండా మన వస్తువులనే మనం ఎందుకు తయారు చేసుకోవద్దు? టీవీలు కానీ సెల్ ఫోన్స్ కానీ కొరియా నుండి జపాన్ నుండి మనం దిగుమతి చేసుకుంటాం. ఆ సెల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ మనమే ఎందుకు తయారు చేసుకోవద్దు? ప్రధానమంత్రి మోడీజీ గారు కూడా స్వదేశీ జాగరణ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, సో విదేశీ వస్తువులపైన చాలా తక్కువ ఆధారపడాలి. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ ఎక్కువ బజార్ అనే ఒక చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అంటే మా పిల్లలకి క్లాస్ రూమ్లో చెప్పే పాఠాలే కాకుండా ఒక ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసము ఈ ఈ ఒక ఈకో బజార్ అన్నది మేము ఏర్పాటు చేశాము. సో ఈ ఈకో బజార్లో మాకు 40+ స్టాల్స్ వచ్చాయండి. ఇంకా ఇప్పుడు కొంతమంది యాడ్ కూడా అవుతా ఉన్నారు. సో ఈ స్టాల్స్లో న్యాచురల్ ప్రోడక్ట్స్, లోకల్ వెండర్స్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లా దీపావళికి సంబంధించిన దియాస్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, వేస్ట్ మెటీరియల్ నుంచి చేసిన ప్రోడక్ట్స్ కానీ, ఇంకా అట్లాగే న్యాచురల్ ఫుడ్స్, ప్లాంట్స్, సీడ్ బాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని DRDO చైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు. నవంబర్ 3 నుంచి 5 వరకు ఢిల్లీలో ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంక్లేవ్ 2025 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఈ కాంక్లేవ్ ఉంటుందని తెలిపారు. దేశంలోని 11 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొంటారని అన్నారు. 33 అంశాలపై ప్రజెంటేషన్లు ఉంటాయని తెలిపారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ సైబర్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ సుమా నర్గీస్ మాట్లాడుతూ డిజిటల్ కమ్యూనికేషన్, బ్లూ ఎకానమీ సహా పలు అంశాలపై నిపుణుల చర్చలు ఉంటాయన్నారు. The startups to see how those drones can be weaponized, how those drones can be made to work in a GPS denied environment or a EW environment. We are not working on those smaller drones, that the industrial ecosystem is quite mature today. DRDO's focus is on the medium altitude, long endurance and the high altitude, long endurance drones. But for the smaller drones, we are partnering with the startups as well as MSMEs who are working in these areas to see how these drones can be made military ready. We are coming up with a new startup policy which will help us or help our laboratories to work closely with startups, and that should be in place soon. It is going to happen in Delhi from 3rd to 5th of November, and it has around 11 thematic hubs touching various aspects which touches the people and improving their lives by going for innovating in science and technology areas. Our government has understood this need, and we started the semiconductor mission sometime in 21 December when we found out, especially after COVID, we all saw the importance of semiconductor. Many things were not coming, and today government has given incentives for setting up this semiconductor fabs, and we see that many of the semiconductor fabs have come up, and I think yesterday's news also talked about we making a global chain supply for one of the semiconductors. వైకల్య ధృవీకరణకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడం, దాన్ని మరింత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం వైకల్య ధృవీకరణ కోసం ఈ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. నవీకరించబడిన నియమాలు వైకల్య ధృవీకరణ పత్రాలను జారీ చేసే విధానాన్ని కవర్ చేస్తాయి. ఈ మార్పులు వైకల్యాలున్న వ్యక్తులకు సకాలంలో ప్రయోజనాలను పొందేలా చూసుకోవడానికి, అధికారిక అడ్డంకులను తగ్గించడానికి ఉద్దేశించినవని అధికారులు తెలిపారు. రాబోయే నెలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త నియమాలు అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల్లో ప్రస్తావించింది. ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకలు ధన త్రయోదశితో సంప్రదాయబద్ధంగా మొదలయ్యాయి. ధన్తెరస్గా పిలిచే ఈ వేడుకతోనే దీపావళి సందడి మొదలయ్యింది. భారతీయ సంప్రదాయంలో ధన త్రయోదశికి ప్రత్యేక స్థానం ఉంది. దేశమంతా ధన్తెరస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఈ పండుగ విశిష్టత ఏంటో ఓసారి తెలుసుకుందాం.
ధనత్రయోదశి దీపావళికి 2 రోజుల ముందు వచ్చే పర్వదినం. దీపావళి వేడుకలకు ప్రారంభ సూచిక. అయితే ధనత్రయోదశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది బంగారం, వెండి కొనుగోలు చేయటమే. కానీ ఈ రోజును ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయుర్వేదానికి ఆద్యుడైన ధన్వంతరి క్షీరసాగర మదం నుంచి పుట్టింది కూడా ఇదే రోజుని చెప్తారు. అందుకే ఆర్థిక శ్రేయస్సుకి కాదు, ఆయురారోగ్యాల కోసం కూడా ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆశ్వీజ కృష్ణ త్రయోదశి నాడు జరుపుకునే ఈ పండుగ రోజున సూర్యోదయానికి ముందే సముద్ర స్నానం లేదా నది స్నానం చేస్తారు. ఈ రెండు వీలుపడని వారు గంగాజలంతో అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత ఇంట్లో తూర్పు దిక్కున ధన్వంతరి కలశ స్థాపన చేసి ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. మత్స్యపురాణం, గరుడ పురాణాన్ని పఠిస్తారు. పెసరపప్పుతో తయారు చేసిన పులగాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ధనత్రయోదశిని ఉత్తరాదిన ధన్తెరస్ పేరుతో జరుపుకుంటారు. ఆర్థిక శ్రేయస్సు కోరి జరుపుకునే ఈ పండుగ రోజున తమ కుటుంబ సంపద పెరగాలని, ఆర్థిక స్థిరత్వం సాధించాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తారు. వ్యాపారస్తులు కొత్త ఖాతా పుస్తకాలను తెరుస్తారు. తొలి ఆర్థిక లావాదేవీని కూడా ఇదే రోజున ప్రారంభిస్తారు. ఇక ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు కొత్త వస్తువులు కొని ఇంట్లో వారికి, బంధువులకు, స్నేహితులకు బహుమతిగా ఇస్తారు. మనకున్న సంపదను ఇతరులకు పంచడం ద్వారా దాని యశస్సు పెరుగుతుందని బహుమతిగా ఇవ్వడం ద్వారా మానవ సంబంధాలు మరింత బలపడతాయని నమ్ముతారు. ఈ రోజున చేసే దానాలు, జపాలు, పూజలు ఉత్తమ ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో ధనత్రయోదశిని 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని ధనాది దేవతగా విష్ణువు ప్రకటించడాన్ని భరించలేని నరకాసురుడు ఆమెను బంధిస్తాడు. దీంతో శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి లక్ష్మీదేవిని బంధవిపుత్రాలను చేస్తాడు. దీంతో ధనలక్ష్మిని ఆహ్వానించేందుకు ప్రతి గడపలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. అమావాస్య రోజున లక్ష్మీ పూజలు చేసినప్పటికీ పలు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు లక్ష్మీదేవిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్యాస్తమయ సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వాటిని ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా యమదీపాలుగా ఉంచుతారు. ఇటు ధనాన్ని, అటు ఆయురారోగ్యాలను ఇచ్చే ధనత్రయోదశి నుంచి మొదలయ్యే దీపావళి వేడుకలు ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ధనత్రయోదశి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కూడా శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తీసుకున్న చర్యల్లో భాగంగా ముందస్తుగా శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్ను బుకింగ్ చేసుకునే వీలు కల్పిస్తోంది. కొత్త సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం జనవరి నెల దర్శనం కోటాను రేపే విడుదల చేయనుంది. జనవరి 1వ తేదీన వైకుంఠ ఏకాదశి కనుక స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవాలని ఎక్కువ మంది భక్తులు ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి కొత్త సంవత్సరంలో దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం జనవరి నెల దర్శన కోటాను రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది. స్వామివారి సేవల లక్కీ డిప్తో పాటు వివిధ రకాల సేవలు, స్పెషల్ దర్శనం వంటి వాటిని ముందుగానే బుక్ చేసుకునే వీలును కూడా కల్పిస్తోంది. ఈ సంవత్సరం జీఎస్టీ సంస్కరణలతో ప్రధాని మోదీ సామాన్యుల ఇళ్లలోకి లక్ష్మీదేవిని ముందుగానే ఆహ్వానించారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. దసరా నవరాత్రి మొదటి రోజున తగ్గిన జీఎస్టీ అమల్లోకి వచ్చిందని, దేశ ప్రజలందరూ దీన్ని స్వాగతించారని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్ రేట్లు గణనీయంగా తగ్గి అమ్మకాలు జోరందుకున్నాయని పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రొడక్షన్ యూనిట్లో ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద ఈ క్షిపణులను తయారు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, రష్యన్ రక్షణ సంస్థ NPO సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ఈ క్షిపణి ఆపరేషన్ సింధూర్లో సైన్యం వినియోగించింది. పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై ప్రయోగించిన ఈ క్షిపణులు నిర్దేశించిన లక్ష్యాన్ని ధ్వంసం చేశాయి. గరీబ్ రథ్ రైల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన ఘటన చోటు చేసుకుంది. లుధియానా నుంచి ఢిల్లీకి వెళ్తున్న గరీబ్ రథ్ ట్రైన్లో సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే కోచ్ నెంబర్ 19లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మొత్తం 3 కోచులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ దుర్ఘటనలో ఓ ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులంతా అప్రమత్తమైన ట్రైన్లోని చైన్ లాగి అంతా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కోచ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం న్యాయస్థానం అనుమతించింది. అంట్వర్ప్స్లోని న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అయితే పైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం చోక్సీకి ఉన్నప్పటికీ అతడిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ అనంతరం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి మధ్య సంఘర్షణలను ఆపడం తనకు తేలికన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి విందులో పాల్గొన్న ట్రంప్ పాకిస్తాన్, ఆఫ్ఘన్ మధ్య నెలకొన్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. ఆఫ్ఘన్పై పాకిస్తాన్ దాడి చేసిందనే విషయం తనకు అర్థమైందన్నారు. ఈ సంఘర్షణను పరిష్కరించాల్సి వస్తే అది తనకు చాలా సులభమన్నారు. ఇక అదే సమయంలో తాను యుఎస్ను పాలించాలన్నారు. అయినప్పటికీ యుద్ధాలను ఆపడం అంటే తనకు చాలా ఇష్టమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ రష్యాల యుద్ధం ముగించేందుకు డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉన్నామన్నారు. ఇరు దేశాలు వెంటనే యుద్ధం ఆపివేయాలని పిలుపునిచ్చారు. ఇరువైపులా దళాలు ఇంటికి తిరిగేయాలని ట్రంప్ ఆకాంక్షించారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నెల 14న తాలిబాన్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో తాలిబాన్ సైన్యం కూడా ప్రతి దాడులకు దిగడంతో సరిహద్దులో ఇరు దేశాల బలగాల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించడంతో దాడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజాగా 2 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై మరోసారి దాడులకు దిగింది. డ్యారండ్ లైన్ వెంబడి ఆఫ్ఘన్లోని పాక్టికా ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో 10 మంది మరణించారు. వారిలో 3 ఆఫ్ఘన్ దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్గా గుర్తించారు. పాకిస్తాన్ వైమానిక దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో జరగబోయే ముక్కోనపు T20I సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషాదకరమైన సంఘటనకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ చర్యను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఏసీబీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. టీమిండియా 7 నెలల గ్యాప్ తర్వాత వన్డే క్రికెట్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ మెగా సిరీస్లో టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ స్థానంలో గిల్ సారథిగా జట్టును నడిపించనున్నాడు. ఆస్ట్రేలియాతో రేపు పెర్త్ వేదికగా జరగబోయే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11పై ఆసక్తి నెలకొంది. వార్తలు ఉంచే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్కు మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీల నిరసనలు, ర్యాలీలు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన పార్టీలు బంద్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్న కవిత. తెలంగాణలో వైద్య విద్యార్థులకు భారీగా పెరిగిన ప్రభుత్వ పీజీ సీట్లు. 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 102 ఎండీ సీట్లను పెంచుతూ నిర్ణయం. లక్నో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రొడక్షన్ యూనిట్లో క్షిపణుల తయారీ. తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మృతి. పాక్తో జరగనున్న T20 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రకటన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.